వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. ఎమ్మెల్యే గొండు శంకర్ కు జిల్లా ఎస్పీ అభినందనలు తెలిపారు. భారీ ఆధిక్యతతో శాసనసభ్యునిగా గెలుపొందిన గొండు శంకర్ ను ఎమ్మెల్యే హోదాలో తొలిసారిగా జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె ఎమ్మెల్యేకు అభినందనలు తెలిపారు. అనంతరం నియోజకవర్గంలో నేర నియంత్రణ, నగరంలో ట్రాఫిక్ సమస్యలు తదితర అంశాలపై చర్చించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా శాంతి భద్రతల పర్యవేక్షణకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గొండు శంకర్ ఎస్పీని కోరారు. మడపాం టోల్ గేట్ వద్ద ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు తప్పిన శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం మడపాం టోల్ గేట్ వద్ద వాహనాల ప్రవేశానికి ముందు ఏర్పాటు చేసిన సిమెంట్ దిమ్మను ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఢీకొంది. విశాఖ నుండి ఇచ్చాపురం వెళుతున్న ఆర్టీసీ బస్సు అతివేగంతో ఈ ప్రమాదానికి గురైంది. అయితే ఈ ప్రమాదంలో 10 మందికి పైగా ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. హైవే అంబులెన్స్ లో గాయపడిన క్షతగాత్రులకు చికిత్స ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత మొదటిసారిగా విలేకరుల సమావేశం నిర్వహించిన ఎన్ఈఆర్ ప్రజల ఆకాంక్షల మేరకు ఎన్డీఏ ప్రభుత్వం పరిపాలన సాగిస్తుందని, ప్రజల నమ్మకాన్ని ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలబెడతారని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వర్రావు అన్నారు. ఎమ్మెల్యే విజయం సాధించిన తరువాత మొట్టమొదటిగా శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాలుగా సర్వనాశనం చేసిందని విమర్శించారు. ప్రజాకంటక పాలన సాగించిన వైసీపీకి చరిత్రలో మరిచిపోలేని పరాజయాన్ని ప్రజలు ఇచ్చారన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో, పవన్ కళ్యాణ్ ఆలోచనలతో, చంద్రబాబు రాజకీయ అనుభవంతో రాష్ట్రంలో ప్రజారంజక పాలన సాగుతుందన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఇచ్చిన హామీల మేరకు మెగా డీఎస్సీ, పెన్షన్ల పెంపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్నా క్యాంటీన్ల పునరుద్దరణ, నైపుణ్య గణనపై సంతకాలు చేసి మాట నిలబెట్టుకున్నారన్నారు. మంచి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో మళ్ళీ యువతందరికీ ఉద్యోగాలు వస్తాయి. పేదవారందరికీ కడుపు నిండా తిండి దొరుకుతుంది. సొంత ఇంటి కళలను నెరవేర్చుకుంటూ అందరం కూడా ముందుకెళ్తామని చెప్పి ఒక మహా నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి మన ఎచ్చెర్ల నియోజకవర్గం తరఫున శాసనసభ్యుడిగా మన ఎన్డీఏ కూటమి నాయకుడుగా, మన కూటమి నాయకులందరి సమక్షంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అందరి తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అన్నా క్యాంటీన్ 2014-19లో అన్నా క్యాంటీన్ పేదలకి, బడుగు బలహీన వర్గాలు ఏదైనా కూలి పని చేసుకుంటున్న సమయంలో వారి క్యారేజీలు పట్టుకెళ్ళలేని పరిస్థితిలో ఉంటే ఏదైనా పని మీద దూర ప్రాంతాలకు వెళ్లి అక్కడ భోజనం కావాల్సి వచ్చిన పరిస్థితుల్లో 100 రూపాయలు ఇచ్చి భోజనం హోటళ్ళకి వెళ్ళి భోజనం చేసేయలేని పరిస్థితుల్లో ఉన్న వారందరికీ కూడా అన్నా క్యాంటీన్ పెట్టి పేద ప్రజలకి అందరికీ కూడా కడుపు నింపినటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు. అటువంటి పేదల కూడిని కూడా ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాక్కొని అన్నా క్యాంటీన్ ప్రజలకు దూరం చేసి తీవ్రమైన అన్యాయం చేస్తే ఈరోజు మళ్ళీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు సీఎంగా బాధ్యత తీసుకుని వెంటనే మళ్ళీ అన్నా క్యాంటీన్లపై పునరుద్ధరించాలని 4వ ఫైల్ మీద సంతకం పెట్టి ఆయన తాలూకా పేదల వైపు ఆయనకున్నటువంటి ఒక నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అన్నా క్యాంటీన్లపై పునరుద్ధరించే ఫైల్ మీద సంతకం చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పేదలందరి తరఫున
మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎవరైతే వృద్ధులున్నారో పెద్దలున్నారో అందరికీ కూడా ఇంతవరకు ఉన్నటువంటి పెన్షన్ ని 3,000 రూపాయలు చేశారు. 2,000 రూపాయలు ఉన్న పెన్షన్ ని 3,000 రూపాయలు చేస్తూ, అది ఏప్రిల్ 1 నుంచే 4,000 చేస్తూ, 3,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ ని 4,000 చేస్తూ, జూలైలో 7,000 రూపాయలు ఒకేసారి పెన్షన్ ఇచ్చే విధంగా, ఆ తర్వాత ప్రతి నెల 4,000 వచ్చే విధంగా 3వ సంతకం చేసి ఈరోజు వృద్ధులు కానీ, ఒంటరి మహిళలు కానీ, వికలాంగులు కానీ, వికలాంగులకైతే 6,000 రూపాయలు కంటిన్యూయింగ్. ఆ రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని మనం వద్దని ఎంత చెప్పినా వినకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని ప్రవేశపెట్టి మనకున్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ప్రభుత్వ భూములుగా మార్చేసి ఎవరు కూడా తన భూములు అమ్ముకోలేని పరిస్థితిలో, ఒకవేళ ఎవరైనా తన భూములు అమ్ముకోవాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి పొందాలి అనే నెపంతో ఏర్పాటు చేసినటువంటి భూ హక్కు చట్టాన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆయన ముఖ్యమంత్రిగా కూర్చున్న వెంటనే 2వ సంతకంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేసి ఆయన 2వ ఫైల్ మీద సంతకం పెట్టారు. ఆయనకి మన హెచ్ఎల్ నియోజకవర్గం రైతాంగం తరఫున, మనందరి తరఫున మరొకసారి ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 12వ తారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 13వ తేదీనే బాధ్యతలు తీసుకుని వెంటనే ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మొదటి సంతకం ఏదైతే పెడతానన్నారో డిఎస్సీ మీద, ఈరోజు యువతకి, నిరుద్యోగులకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ మెగా డిఎస్సీ తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా మొదటి విడతలో 16,347 టీచర్ ఉద్యోగాలని మనకి రిలీజ్ చేస్తూ, నోటిఫికేషన్ ఇవ్వడానికి రిలీజ్ చేస్తూ మొదటి సంతకం చేసి ఆయన మాటలు నిలబెట్టుకున్నారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. కంపెనీలో ఉద్యోగం కావాలంటే చదువుకున్నంత మాత్రమే ఉద్యోగం రాదు. వాళ్ళకున్న పరిజ్ఞానాన్ని, టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకోవాలి, డెవలప్మెంట్ చేసుకోవాలి. చేసుకుంటూనే ఉపాధి అవకాశాలు ఎక్కువగా వస్తాయని నమ్మినటువంటి విశ్వసికర నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆలోచన ప్రకారం యువతందరినీ కూడా మంచి ట్రైనింగ్ సెంటర్ ఇవ్వాలి. వాళ్ళు చదువుకున్న చదువులో వాళ్ళకి టెక్నాలజీ నేర్పాలి. వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేపిస్తేనే వాళ్ళకి దేశంలో ఎక్కడైనా కూడా ఉద్యోగాలు వస్తాయనే నమ్మకంతో యువతకి ఉపాధి కల్పించే ప్రక్రియలో స్కిల్ సెన్సస్ ఫైల్ మీద 5వ ఫైల్గా స్కిల్ సెన్సస్ ఫైల్ మీద సంతకం పెట్టి యువకులందరికీ భరోసాగా ఇచ్చినటువంటి నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. అటువంటి చంద్రబాబు నాయుడు గారికి యువత తరఫున, పెద్దల తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. బీజేపీ తరపున పోటీ చేసిన తనను మంచి మెజారిటీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని ఎన్ఈఆర్ తెలియజేశారు. రక్తదానంతో నిండు ప్రాణాలను కాపాడవచ్చు అని శాసనసభ్యులు గొండు శంకర్ పేర్కొన్నారు. రక్తదానం వల్ల కొందరి నిండు ప్రాణాలు కాపాడడంతో పాటు రక్తదానం చేసే వారి ఆరోగ్యం కూడా మరింత మెరుగుపడుతుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. రక్తదానం చేయటం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయనే అపోహలు, భయాలకు గురికావద్దని పిలుపునిచ్చారు. ఆరోగ్యవంతులు, ఉత్సాహవంతులైన యువత రక్తదానానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవ కార్యక్రమం రెడ్ క్రాస్ లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి శాసనసభ్యులు గొండు శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి స్వయంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా నేడు ఈ కార్యక్రమాన్ని జెండా ఊపి ర్యాలీతో ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. జిల్లా కేంద్రంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి దాదాపు 45 మంది యువత ముందుకు వచ్చి రక్తదానం చేయడం నిజంగా గర్వకారణమన్నారు. రక్తదానం చేయడంలో జిల్లా యువతలో ఇప్పటికే చైతన్యం వచ్చిందని, ఇదే స్ఫూర్తితో ఆరోగ్యవంతులైన వారందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని కోరారు. రక్తదానం చేయటం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని అపోహలు, భయాందోళనలు మానాలని, ఆరోగ్య సమస్యలు లేని వారందరూ ప్రతి 6 మాసాలకొకసారి రక్తదానం చేయొచ్చని సూచించారు. ఇటువంటి మహత్తర కార్యక్రమాన్ని చేపడుతున్న రెడ్ క్రాస్ సంస్థను అభినందించారు. ఈరోజు వరల్డ్ బ్లడ్ డోనర్ డే సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ
ఆధ్వర్యం శ్రీకాకుళం రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహన్ గారు అలాగే ఇతర సీనియర్ కమిటీ సభ్యులు అందరి సమక్షంలో ఈరోజు ర్యాలీ నిర్వహించి బ్లడ్ డొనేషన్ మీద అవేర్నెస్ క్రియేట్ చేసినందుకు అందరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ బ్లడ్ రక్తదానం అనేది మహాదానం. ఎంతో మంది ప్రాణాలను మనం కాపాడాలంటే ఇది ఒక మంచి మార్గం. మనం ఎంతో మంది ప్రాణాలను కాపాడడానికి ముఖ్యంగా యువతీ యువకులు ముందుకు రావాలి. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడ చూసినా బ్లడ్ కొరత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కనుక ముఖ్యంగా యువతీ యువకులు ఎక్కువ మంది వచ్చి దీంట్లో పాల్గొనాల్సిందిగా నేను మనవి చేసుకుంటూ నాకు ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు. ఈ సందర్భంగా కాకినాడ ఆదిత్య కళాశాలకు చెందిన 20 మంది విద్యార్థులు, గొలివి ఆసుపత్రి సిబ్బంది 15 మంది, తపాలా శాఖ సిబ్బంది 10 మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన ఎం రోజశ్రీకి మొదటి బహుమతి, ఎం సుధారాణికి ద్వితీయ బహుమతి, బి భాగ్యలక్ష్మికి తృతీయ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ జగన్మోహన్ రావు, సెక్రటరీ బలివాడ మల్లేశ్వరరావు, ఎంసీ మెంబర్స్ నిక్కు అప్పన్న, నూక సన్యాసరావు తదితరులు పాల్గొన్నారు. రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలి అని సంకిలి ఈఏడీ ప్యారీ యూనిట్ హెడ్ బి పట్టాభిరామిరెడ్డి అన్నారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలం సంకిలి ఈఏడీ ప్యారీ యూనిట్ హెడ్ వి పట్టాభిరామిరెడ్డి అన్నారు. 20వ ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. రక్త నిధుల్లో రక్తం తక్కువగా ఉన్న సందర్భాన 70 మంది ఉద్యోగులు రక్తదానానికి ముందుకు రావడం అభినందించదగ్గ విషయమన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాజాం చైర్మన్ కొత్తసాయి ప్రశాంత్ కుమార్, జాతీయ యువజన అవార్డు గ్రహీత పెంకి చైతన్య కుమార్లు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లోనూ ప్లేట్లెట్స్ తగ్గి మహిళలు ప్రసవ సమయాల్లోనూ రక్తం అందక అనేక మంది ఇబ్బంది పడుతున్నారని, ఇలాంటి సమయంలో 70 మంది ఉద్యోగులు పెద్ద ఎత్తున రక్తదానానికి ముందుకు రావడం ఎంతో గర్వించదగ్గ విషయమని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈ ఉద్యోగులను స్ఫూర్తిగా తీసుకుని రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని కోరారు. కార్యక్రమంలో హెచ్ఆర్వి మురళీకృష్ణ, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు నారాయణ, సుజాత, పవన్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.